ఒకే నగరంలో పరమశివుడు మట్టి లింగమై పూజలందుకుంటున్న క్షేత్రం. జగన్మాత కామాక్షిదేవి విశ్వాన్ని శాసిస్తూ కొలువైయున్న పీఠం. మరియు సాక్షాత్తు బ్రహ్మదేవుడే యాగం చేసి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్న దివ్యభూమి. అవును, ఒకే ఒక్క సిటీని విజిట్ చేస్తే శివ, కేశవ, శక్తి స్వరూపాల పరమార్థం మొత్తం మనకు అర్థమవుతుంది. అదే మన భారతదేశపు మోక్షపురి కాంచీపురం. నిజానికి నేను ఈ పుణ్యక్షేత్రానికి మొదటిసారిగా సరిగ్గా 33 సంవత్సరాల క్రితం వచ్చాను. కానీ అప్పుడు నాకు ఊహ కూడా తెలియని కేవలం 3 ఏళ్ల వయసు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇక్కడ శిల్పకళను, ఆధ్యాత్మిక రహస్యాలను పూర్తిగా అర్థం చేసుకోగలిగే వయసులో మళ్ళీ అడుగుపెట్టడం నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఈ ఒక్క వీడియోలోనే మనం ఏకాంబరేశ్వర ఆలయ రహస్యాలు, కామాక్షి అమ్మవారి శక్తిపీఠ విశేషాలు మరియు వరదరాజ పెరుమాళ్ గుడిలోని నమ్మశక్యం కాని అద్భుతాలను చూడబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, డే 1లో మనం చిదంబరం అద్భుతాలను చూసాం కదా. ఇక డే 2లో చిదంబరం నుండి కాంచీపురం ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేం చూడాలో ఈ వీడియోలో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. అలాగే ఇక్కడి ఆలయం వెనుక ఉన్న విస్తుపోయే నిజాలను కూడా తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు ది బ్యాక్ ప్యాక్ లెన్స్. నైట్ చిదంబరంలో రామేశ్వరం నుండి తాంబరం వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కా. మార్నింగ్ 4 o'clockకి తాంబరం అయితే రీచ్ అయిపోయాను. స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ తీసుకుని కాంచీపురం స్టార్ట్ అయిపోయాను. కాంచీపురం వెళ్ళడానికి మనకి మెమూ ట్రైన్ లేదా బస్సెస్ అయితే ఉంటాయి. కానీ మెమూ ట్రైన్ కొంచెం లేట్ అవుతుందని ఫిక్స్ అయ్యి బస్లో వెళ్దామని డిసైడ్ అయ్యాను. తాంబరం స్టేషన్ బయటకు రాగానే రైట్ సైడ్లో ఇన్ గేట్ దగ్గర బస్ స్టాప్ అయితే ఉంటుంది. కాంచీపురం వెళ్ళడానికి బస్ నెంబర్ వచ్చి 121F. ఇది ఎక్కితే మనం 1 hour 20 minutes అన్నారు బయట అడిగితే. సో ఆ టైంలో వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రతి 40 నిమిషాలకి బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. నేను మార్నింగ్ 5 o'clockకి బస్ ఎక్కాను. టికెట్ ప్రైస్ వచ్చి మనకి 55 రూపీస్ అయితే పడింది. కాంచీపురం వెళ్లేదారిలో మనం తాంబరం చుట్టుపక్కల ఉన్న పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వెళ్తాం. ఇక్కడ వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తుంది కొమాత్సు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ భారీ మైనింగ్ వెహికల్స్ అంటే ఎక్స్కవేటర్స్, మైనింగ్ డ్రమ్ ట్రక్స్ తయారు చేస్తారు. కాంచీపురం ఇంకా 30 కిలోమీటర్లు ఉందనగా మనకు రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ అయితే కనిపిస్తుంది. ఇంకా చాలా ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. అవన్నీ రిటర్న్ జర్నీలో మీకు చూపిస్తాను. మార్నింగ్ 6:20 కల్లా, అంటే కేవలం 1:20 నిమిషాల్లో నేను కాంచీపురం సిటీ అయితే రీచ్ అయిపోయాను. ఫైనల్గా కాంచీపురం సిటీలోకి అయితే వచ్చేసాం. బస్ స్టాండ్లో దిగాక నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఏకాంబరేశ్వర టెంపుల్, తర్వాత కామాక్షి అమ్మన్ టెంపుల్, లాస్ట్లో శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ కవర్ చేస్తాం. ఇక్కడ బస్ స్టాండ్ అండి చుట్టుపక్కల చాలా ప్లేసెస్కి మంచి కనెక్టివిటీ అయితే ఉంది. బస్ స్టాండ్కి ఏకాంబరేశ్వర టెంపుల్, కామాక్షి అమ్మ టెంపుల్ 3 kilometers రేడియస్లో ఒకవైపు ఉన్నాయి. ఇంకోవైపు శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్, అది 3 kilometers ఇక్కడ నుంచి. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. బయటకు వచ్చి ఆటో ఎక్కి ఏకాంబరేశ్వర టెంపుల్కి అయితే బయలుదేరా. బాగా గుర్తుపెట్టుకోండి, షేర్ ఆటో కాకుండా వేరే ఆటో మాట్లాడుకుంటే మీకు 200 అయితే ఛార్జ్ చేస్తారు. షేర్ ఆటో అయితే 20 రూపీస్లో వెళ్ళిపోవచ్చు. నేను షేర్ ఆటో ఎక్క 20 రూపీస్ అయితే నాకు ఛార్జ్ చేశారు.
జస్ట్ 2 మినిట్స్లో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఆటో దిగగానే ఎదురుగా భవ్యమైన రాజగోపురం కనిపిస్తుంది. సెంటర్ నుండి వీడియో తీద్దామంటే ఫుల్ షాప్స్ అన్నీ ఆక్యుపై చేసేసి ఉన్నాయి. అందుకే మీకు సైడ్ యాంగిల్ నుండి చూపిస్తున్నా. నాటి ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సుమారు 190 అడుగుల ఎత్తైన ఈ గోపురం దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్ద గోపురాలలో ఒకటి. దీనిని చోళులు మరియు విజయనగర రాజులు కాలంలో విస్తరించారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య కాలంలోనే ఇది బాగా అభివృద్ధి చెందింది. తమిళ శైవ భక్తి సాంప్రదాయాల్లో ఇది అత్యంత పవిత్రమైన ఆలయం. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని వచ్చి మిగతా ఆలయాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ 2 రకాల ఎంట్రన్స్లు ఉన్నాయి. ఒకటి ఫ్రీ దర్శనం, రెండవది 100 రూపీస్ టికెట్. నేను ఈవినింగ్ కల్లా చెన్నై రీచ్ అవ్వాలి కాబట్టి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను, తొందరగా వెళ్ళాను. లక్కీగా గుడిలో అస్సలు రద్దీ లేదు. దీంతో దర్శనం చాలా అంటే చాలా ఫాస్ట్గా అయింది అండ్ ప్రశాంతంగా జరిగిపోయింది. ఇక ఈ ఏకాంబరేశ్వర ఆలయ రహస్యాల విషయానికి వస్తే, ఇది పృథ్వీలింగం. ఇది పంచభూత లింగాల్లో మొదటిదైన భూమికి ప్రతీక. పార్వతీదేవి ఇక్కడ వేగవతి నది ఇసుకతో ఈ లింగాన్ని చేసి తపస్సు చేస్తుండగా నది ఉప్పొంగింది. లింగం కరిగిపోకుండా అమ్మవారు స్వామివారిని గట్టిగా కౌగిలించుకుంది. అందుకే ఈ శివలింగాన్ని ఎప్పటికీ చేత్తో తాకరు, కేవలం వెనుక నుండి మాత్రమే పూజలు చేస్తారు. ఈ లింగంపై అమ్మవారు గాజుల గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయని చెప్తారు. రెండవది 3500 ఏళ్ల నాటి మామిడి వృక్షం. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ చెట్టుకి ఒక వేరు ఉన్న 4 వేర్వేరు కొమ్మల నుండి 4 రకాల రుచులు గల మామిడి పండ్లు కాస్తాయి. ఇవి 4 వేదాలకు ప్రతీక. కిరణాల స్పర్శ ప్రతి ఏటా మార్చి నుండి ఏప్రిల్ ఫాల్గుణ మాసంలో సూర్యకిరణాలు నేరుగా రాజగోపురం దాటుకుంటూ వచ్చి గర్భగుడిలోని స్వామివారి పాదాలను తాకుతాయి. సహస్రలింగం. ఒకే పెద్ద శివలింగంపై సూక్ష్మంగా 1008 చిన్న చిన్న శివలింగాలు చెక్కబడి ఉంటాయి. దీన్ని దర్శిస్తే 1000 లింగాల్ని ఒకేసారి పూజించిన పుణ్యం వస్తుంది. దర్శనమయ్యి బయటకు రాగానే ఈ తెల్లటి నందిని చూడండి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఈ నంది దగ్గరే నాదొక ఫోటో ఉంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో ఆ మెమరీని రీక్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుండి 1000 స్తంభాల మండపానికి వెళ్ళాను. ఇది విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక అయిన ఈ మండపాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు. ఇక్కడ ప్రతి స్తంభంపై శివుని లీలలు, పురాణ గాథలు, విగ్రహాలు అత్యంత సూక్ష్మంగా చెక్కారు. నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు ఇది అద్దం పడుతుంది.
చివరగా నేను ఎక్కడికి వెళ్ళినా వెతికే మొదటిది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇక్కడ కూడా కొనుక్కొని బయటకు వచ్చి ఒక మంచి కాఫీ తాగి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరా. వెళ్లేదారిలో రోడ్డుపై ఒక అద్భుతమైన రథాన్ని చూశాను. దానిపై ఉన్న శిల్పకళ నిజంగా ఒక అద్భుతం. ఏకాంబరేశ్వర ఆలయం నుండి కామాక్షి అమ్మవారి గుడికి జస్ట్ 10 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్. మార్నింగ్ టైం కాబట్టి ఎండ లేదని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఈ గుడికి 4 ఎంట్రన్స్లున్న భక్తులు ఎప్పుడు ఒకే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తారు. అదే ఈ రాజగోపురం. దీన్ని తూర్పు గోపురం అని కూడా అంటారు. ఎంట్రన్స్ పక్కనే లగేజ్ రూమ్, చెప్పుల్ స్టాండ్ కూడా ఉన్నాయి. అక్కడ నా లగేజ్ పెట్టేసి లోపలికి అయితే దర్శనానికి వెళ్ళిపోయాను. దర్శనానికి టికెట్ ఏమి లేదు, కానీ ఇక్కడ 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి కాంచీపురం లోకల్స్కి, వారి ఆధార్ కార్డు చూపించి పంపిస్తారు లోపలికి. ఇంకొకటి మనలాంటి బయట ఊరి నుండి వచ్చే నార్మల్ భక్తులకి. నాకు దర్శనం అవ్వడానికి ఒక 40 నిమిషాలు అయితే పట్టింది. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే నాభి స్థలం అంటారు. ఈ సమస్త భూమండలానికి కాంచీపురం కేంద్ర బిందువు లేదా నాభి స్థానం అంటే బొడ్డు భాగం అని పురాణాలు చెబుతాయి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి దేహ భాగాలలో నాభి భాగం ఇక్కడ పడడం వల్ల ఇది అత్యంత పవిత్రమైన శక్తిపీఠం. సతీదేవి శరీర భాగాలు పడిన మొత్తం ప్రదేశాలు 51. అయితే జగద్గురు ఆదిశంకరాచార్యులు అందులో అత్యంత ముఖ్యమైన 18 పీఠాలను గుర్తించి అష్టాదశ శక్తి పీఠాలుగా మనకు అందించారు. కంచి క్షేత్రం ఈ రెండిటిలోనే ఉంది. కాంచీపురం నగరంలో ఉన్న ఏ శివాలయంలోనూ అమ్మవారికి విడిగా గర్భగుడి ఉండదు. ఈ కామాక్షి అమ్మవారే అందరికీ ఏకైక దేవేరి. పూర్వం కామాక్షి అమ్మవారు అత్యంత ఉగ్ర రూపంలో ఉండేవారట. ఆదిశంకరాచార్యులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని శాంతింపజేయడానికి ఆమె విగ్రహం ముందర శ్రీచక్రాన్ని శ్రీయంత్రం ప్రతిష్ఠించారు. ఈ ఆలయం మూల విరాట్ కంటే ముందు శ్రీచక్రానికే ప్రధాన పూజలు జరుగుతాయి. అమ్మవారి ఉగ్రత్వం అంతా ఆ శ్రీచక్రంలోనే దాగి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అమ్మవారి గర్భగుడి దగ్గర ఉన్న మండపంలో సరిగ్గా 24 స్తంభాలు ఉంటాయి. ఇవి పవిత్ర గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలకు ప్రతీకలు.
ఇలా కాసేపు ఆ ఆలయ అందాలను, ఆధ్యాత్మికతను చూసుకుంటూ నా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి బయలుదేరాను. ఈసారి కొంచెం దూరం అనిపించడంతో ర్యాపిడ్ బైక్ బుక్ చేసుకున్నా. డిస్టెన్స్ వచ్చి టెంపుల్ నుంచి 6 కిలోమీటర్స్. నాకు ఛార్జెస్ అయితే 35 రూపీస్ పడింది. ఇక కాంచీపురం ముక్కోనపు దివ్యక్షేత్రాలలో 3వదైన శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, దీనిని విష్ణు కంచి కూడా అంటారు. సుమారు 23 ఎకరాల వైశాల్యంతో అత్యంత విశాలంగా ఉంటుంది. ఎంట్రన్స్లో ఉన్న ఈ రాజగోపురం ఎండకి తలతలా మెరిసిపోతుంది. లోపలికి వెళ్తుంటే కొంతమంది సైక్లిస్టులు కనిపించారు. వాళ్ళ సైకిల్ రైడ్ సెటప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుసుకుందామని చూశాను, కానీ వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఇంకా చేసేదేం లేక టైం అయిపోతుందని గుళ్ళోకి అయితే వచ్చేసా. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో 100 స్తంభాల మండపం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు టెంపుల్లో ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది. అంత గ్రాండ్గా రెడీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడ ధ్వజస్తంభం దాటాక నాన్ హిందూస్కి ఎంట్రీ లేదని చెప్పి ఒక బోర్డు కూడా పెట్టారు. ప్రధాన గర్భగుడికి వెళ్లే దారిలో ఒక ప్రత్యేక ప్రాకారంలో అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడి లక్ష్మీదేవిని పేరుందేవి తాయారని పిలుస్తారు. అమ్మవారు ఇక్కడ చాలా ప్రశాంత వదనంతో పద్మాసనంలో కూర్చుని ఉంటారు. ఈమెను దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని మరియు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఈ సన్నిధిపై ఉన్న గోపురాన్ని కళ్యాణకోటి విమానం అంటారు. ఇలా చుట్టుపక్కలన్నీ చూసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే గర్భగుడికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఇక్కడి నుంచే మనకి బంగారు బల్లి, వెండి బల్లిని చూసే అవకాశం అయితే దొరుకుతుంది. ఈ ఆలయం విషయానికి వస్తే ఇది ఆలయంలో అన్నిటికంటే ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. దీని విశిష్టత ఏంటంటే ప్రధాన వరదరాజ పెరుమాళ్ గర్భగుడి ఒక చిన్న కృత్రిమ కొండపై ఉంటుంది. దీనిని హస్తగిరి అంటారు. హస్త అంటే ఏనుగు. ఇంద్రుడి వాహనమైన ఐరావతం కొండ రూపంలో స్వామివారిని మోస్తుందని నమ్మకం. అలాగే కొంచెం ముందుకు వెళ్తే 24 మెట్లు అయితే ఉంటాయి. గర్భగుడి చేరుకోవడానికి ఈ 24 మెట్లు ఎక్కాలి. ఈ 24 మెట్లు కూడా మన హిందూ ధర్మంలో పవిత్రమైన గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలకు ప్రతీక. గర్భగుడిలో వరదరాజ పెరుమాళ్ దేవరాజస్వామి సుమారు 10 అడుగుల ఎత్తులో నిలబడి భంగిమలో పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు. ఈ గోపురాన్ని పుణ్యకోటి విమానం అంటారు. హస్తగిరి కొండపై ఉన్న ఈ వరదరాజ పెరుమాళ్ను దర్శించుకునే ముందు కింద ఉన్న ఈ ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడం ఇక్కడ సాంప్రదాయం. ఈ స్వామిని దర్శిస్తే దీర్ఘకాలిక భయాలు, జాతక దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తరువాత బంగారు, వెండి బలుల గది. ఇది ఎక్కడ ఉందంటే ప్రధాన గర్భగుడి హస్తగిరి వెనక భాగంలో ఉండే ఒక చిన్న గది పైకప్పుపై ఉంటాయి. ఇక్కడి పైకప్పుపై బంగారు మరియు వెండి రేకులతో పొదిగిన 2 బల్లుల శిల్పాలు ఉంటాయి. వాటి పక్కనే సూర్యచంద్ర చిత్రాలు ఉంటాయి. గౌతమ మహర్షి శాపం వల్ల బల్లులుగా మారిన 2 శిష్యులు శృంగిబేరుడు, హేమబేరుడు ఇక్కడి స్వామివారిని ప్రార్థించి శాప విముక్తిని పొందారని చెప్తారు. ఈ బంగారు, వెండి బల్లులను తాకితే మనుషులపై నిజమైన బల్లి పడడం వల్ల వచ్చే దోషాలు మరియు నవగ్రహ దోషాలు, జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం కృతయుగంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకోవడం కోసం ఇక్కడ ఒక పెద్ద యాగాన్ని నిర్వహించారు. బ్రహ్మదేవుని యాగానికి ప్రసన్నుడై యజ్ఞకుండం నుండి 1,000,000 సూర్యుల తేజస్సుతో విష్ణుమూర్తి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. భక్తులు కోరిన వరాలను ఇచ్చేవాడు కాబట్టి స్వామివారికి వరదరాజ పెరుమాళ్ అనే పేరు వచ్చింది. అంతేకాదు, బ్రహ్మదేవుడు మొదట ప్రతిష్ఠించిన మూల విరాట్ విగ్రహాన్ని అత్తి చెట్టు కర్రతో, అంటే ఫిగ్వుడ్ అంటారు, తయారు చేశారు. కొన్ని దండయాత్రల సమయంలో ఆ విగ్రహాన్ని కాపాడడం కోసం ఆలయ అర్చకులు దానిని రహస్యంగా ఇక్కడ ఉన్న
అనంత సరస్సు కోనేరు నీటికి అడుగున ఒక వెండి పెట్టెలో భద్రపరిచారు. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ అత్తివరదర స్వామి విగ్రహాన్ని నీటిలో నుండి బయటకు తీస్తారు. కేవలం 48 రోజులు మాత్రమే భక్తులకు దర్శనం ఉంచి మళ్ళీ నీటి అడుగున పెట్టేస్తారు. చివరగా 2019లో తీశారు, మళ్ళీ 2059లోనే తీస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన సాంప్రదాయం. ఇక బయటకు వచ్చేటప్పుడు మనం 100 స్తంభాల మండపాన్ని చూద్దాం అనుకున్నాం కదా. ఇక్కడ ప్రతి స్తంభంపై రామాయణ మహాభారత ఘట్టాలు ఉంటాయి. ఈ మండపంలో ఒకే రాతితో చెక్కిన రాతి గొలుసు శిల్పకళా అద్భుతం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అలా మోక్షపురి కాంచీపురంలో శివ, శక్త్య, విష్ణు స్వరూపులైన ఈ ముక్కోనపు దివ్యక్షేత్రాలను దర్శించుకున్నాక నా మనసంతా ఒక తెలియని ప్రశాంతతో నిండిపోయింది. ఇక ఈ ఆధ్యాత్మిక యాత్రను ముగించుకుని కాంచీపురం నుండి చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయా. చెన్నై నుండి కంచి నుండి చెన్నైకి వెళ్ళి రావడానికి నాకు 350 రూపాయలు అయితే అయింది. సో హైదరాబాద్ నుండి చిదంబరం, కాంచీపురం, మళ్ళీ హైదరాబాద్కి వయా చెన్నై నాకు అయిన ఖర్చు 2000 రూపీస్ అయితే అయింది. ఓన్లీ ట్రావెలింగ్కి, ఫుడ్ కాదు. ఫుడ్తో కలుపుకున్న ఒక 500 ఎక్స్ట్రా అవుతుంది. సో టోటల్గా 2500లో మనం 2 పంచభూతలింగాలు, ఒక శక్తిపీఠాన్ని మనం చూసి రావచ్చు. మరి ఈ 3 అద్భుత ఆలయాల్లో మీకు ఏ ఆలయం, ఏ రహస్యం బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రదేశాలు, అన్వేషణలు నా లైన్స్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. అప్పటి వరకు కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. దిస్ ఇస్ ది బ్యాక్ ప్యాక్ లెన్స్ signing off. See you in the next video. Bye bye.